హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి తాజా వార్త అండి, శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఆర్ టేబుల్ వచ్చేసింది. సో దాని గురించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఎంత ఐఆర్ పెరిగితే ఎంత బేసిక్ పెరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుందాం. అలాగే ఐఆర్ ఎంత శాతం పెరుగుతుంది అన్న విషయానికి వచ్చినట్లయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇంటీరియర్ రిలీఫ్ ఐఆర్ అనేది ప్రకటిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వారి మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఏవైతే 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అవి ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలన్నింటిలో కూడా ఆయన అయితే చర్చిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. సో ఏపీ ఎన్జిఓ సంఘాలకు కానీ సో మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలతో మాట్లాడతానైతే సో ఈ విధంగా వారి సమస్యలు నెరవేరుస్తా అని చెప్పేసి అయితే ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇందులో భాగంగా ఐఆర్ అయితే మనకు ఇప్పుడు రిలీజ్ చేయవలసి ఉంది ఫ్రెండ్స్. ఐఆర్ అనేది ముఖ్యంగా 27% నుంచి 30% అయితే ఉండబోతోంది ఇప్పుడు కంపేర్ విత్ ప్రీవియస్ అండి. సో కాబట్టి 27% ఐఆర్ వస్తే ఎంత బేసిక్ పెరుగుతుంది, అదే 30% ఐఆర్ ఇస్తే ఎంత బేసిక్ పెరుగుతుంది, సో బేసిక్లో ఎంత పెరుగుతుందన్న పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. సో దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఐఆర్ టేబుల్ అండి. సో ఐఆర్ అనేది 27% లేదంటే 30% అయితే రావచ్చు. సో 27% వస్తే బేసిక్ ఎంత బేసిక్ ఉన్నవారికి ఎంత పెరుగుతుంది అనే విషయానికి అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. 20,000 బేసిక్ ఉన్నవారికి 27% ఐఆర్ కనుక ఇచ్చినట్లయితే 5,400 పెరగడం జరుగుతుంది. అదే ఐఆర్ అనేది 30% ఇచ్చినట్లయితే 6,000 రూపాయలు అయితే పెరగడం జరుగుతుంది 20,000 బేసిక్ ఉన్నవారికి. సో ఇక 30,830 బేసిక్ ఉన్నవారికి 27% చొప్పున ఐఆర్ అనేది ప్రకటించినట్లయితే 8,324 రూపాయలు అవుతుంది. 30% చొప్పున ఐఆర్ కనుక ప్రకటిస్తే ప్రభుత్వం సో 9,249 అయితే అవుతుంది, అదనంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఐఆర్ కనుక ప్రకటించిన వెంటనే ఉద్యోగులకి జీతాలు అయితే భారీగా పెరగనున్నాయి ఫ్రెండ్స్. ఇక 40,970 రూపాయల బేసిక్ ఉన్నవారికి 27% చొప్పున 11,062 రూపాయలు రావడం జరుగుతుంది. 30% చొప్పున ఐఆర్ ఇస్తే 12,291 రూపాయలు రావడం జరుగుతుంది. సో 51,140 రూపాయలు బేసిక్ ఉన్నవారికి 27% ఐఆర్ కనుక ప్రకటించినట్లయితే 13,808 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 30% ఐఆర్ కనుక ప్రకటిస్తే 15,342 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక 60,260 బేసిక్ ఉన్నవారికి 27% చొప్పున 16,270 రూపాయలు అయితే పెరగడం జరుగుతుంది. 30% చొప్పున ప్రకటిస్తే 18,078 రూపాయలు అయితే బేసిక్లో పెరగడం జరుగుతుంది. ఈ విధంగా హైయెస్ట్ 1,70,580 బేసిక్ ఉన్నవారికి 27% చొప్పున ఐఆర్ ఇస్తే 46,000 రూపాయలు పెరుగుతుందండి. అదే 30% కనుక ఐఆర్ ప్రకటించినట్లయితే 51,000 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్కి సంబంధించిన ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా సరే సో వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.